ఈ ఆలయంలో జగత్పురుషుడైన శ్రీహరి, జగన్మాత అయిన భూదేవి వీరిద్దరి భూవరాహ రూపమే ఈ క్షేత్రం. ఈ భూవరాహస్వామి గురించి ఆర్యులు, గురువులు ఏం చెప్తారంటే, ఎవరికైతే సొంతిల్లు నిర్మించుకోవడానికి కష్టాలు ఏర్పడుతున్నాయో, భూమి సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయో, లేదా భూ సంబంధమైనటువంటి లిటిగేషన్లు అంటాం కదా, వాటికి సంబంధించినటువంటి అంశాల్లో చిక్కుకుని ఉంటారో, ఈ భూవరాహస్వామి కళ్ళహల్లి, శ్రీ భూవరాహస్వామి కళ్ళహల్లి ఆలయానికి కనుక వేంచేసి అక్కడ 2 రకాల పూజలు ఉన్నాయండి. ఇటుక పూజ, మట్టి పూజ. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వారు, అలాగే ఇల్లు కట్టడం మొదలై మధ్యలో ఆగిపోయిన వారు ఈ ఇటుక పూజను చెయ్యాలి. అంటే 2 ఇటుకలకు పూజ చేస్తారు అక్కడ. ఒకటి అక్కడ ఉంచేసి, ఒకటి మన ఇంట్లో ద్వారం వద్ద ఉంచి పూజ చేసి ఇల్లు కట్టుకోవాలి.